సినిమా పరంగా ఇవాళ మనం కలిసినా సరే అందరూ నాకు తెలుసు కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఐఎమ్ ఓపెన్ టు ఆన్సర్. ఇది నా ఫ్రాంక్నెస్ లేకపోతే నేనేదో మాట్లాడాలని కాదు, మీ సంస్కారం మీద నాకున్న నమ్మకం. అందుకు ఐఎమ్ రెడీ. మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను రెడీ. ఓకే. ఇదొక కొత్త ప్రక్రియ ఈ మధ్య కాలంలో అవునండి. రౌండ్ టేబుల్, స్ట్రైట్ టేబుల్. ఈ రౌండ్ టేబుల్ నేను టెన్షన్ పడుతున్నానని చెప్తారు. నిజంగా నువ్వు టెన్షన్ పెట్టేవాళ్ళే తప్ప టెన్షన్ పడే వద్దు సార్, టెన్షన్ ఎందుకు పెట్టాలి ఎవరైనా. సరే. ఓకే. ఉస్తాద్ భగత్ సింగ్ మోస్ట్ అవైటెడ్ అండ్ వెరీ హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిలిం 26th మార్చిన థియేటర్స్లో వస్తుంది. అయితే ఈ సినిమా మీద అన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మామూలుగా ఒక కమర్షియల్ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి ఒక అవైటింగ్ ఉంటుందో అదంతా ఉంది. ఆ బజ్ అంతా క్రియేట్ అయింది ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, ట్రైలర్స్ కానీ, టెంట్లో. కానీ ఈ మధ్య మీరు ఒక చిన్న స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. దిస్ ఫిలిం హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద పాలిటిక్స్ అనేటువంటిది ఇచ్చారు. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ మాత్రం స్ట్రైట్ అవే ఆ పాలిటిక్స్ని టచ్ చేసేలాగా ఉన్నాయి. ముఖ్యంగా గాజు అంటే గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. పదునెక్కే కొద్దీ గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఇలాంటి డైలాగులు ఉన్నాయి. ఈ డైలాగుకి గ్లాస్ అనేటువంటిది సింబల్ ఆఫ్ జనసేన పార్టీ. అసలు పొలిటికల్ టచ్ అనేటువంటిది ఈ టైంలో పొలిటికల్ టచ్ లేకుండా సినిమా చేయాలనేటువంటిది మీరు ఊరక మభ్యపెడుతూ చెప్పారా? అది వాస్తవం కూడానా? అంటే మీరు గమనించుంటే సార్, ఆ డైలాగ్ ప్రీ ఎలక్షన్స్ ముందు ప్రీ ఎలక్షన్ ముందు నుంచే అది ఒక విషయం. ఇంకో విషయం ఏంటంటే, ఈ గ్లాస్ అనేది కొత్తగా ఉస్తాద్ భగత్ సింగ్లో తీసుకొచ్చింది కాదండి. మీరు అబ్జర్వ్ చేస్తే గబ్బర్ సింగ్లో ఫేమస్ పోస్టరే టీ గ్లాస్తో ఉంటుంది. అప్పుడే 2012లోనే అది పెట్టాం. ఎందుకంటే ఆ కటింగ్ చాయ్ అనేది అందరికీ తెలుసు, విచ్ రిప్రజెంట్స్ ద మిడిల్ క్లాస్ పీపుల్. బేసిక్ గాజు గ్లాస్ అనేది మిడిల్ క్లాస్. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరు మనకు టీవీ ఇచ్చినా సరే, అండర్స్టాండ్. అండ్ నేను మొన్న చెప్పింది కూడా ఏంటంటే, వీడియోలో వేరే వాళ్ళని సినిమాలో ఖచ్చితంగా హీరో ఉన్నప్పుడు హీరోని ఎలివేట్ చేసే డైలాగులు పెడతాం కదా. ఇప్పుడు ఆయన జస్ట్ బికాస్ పాలిటిక్స్లో ఉండడం మూలంగా ప్రతి డైలాగ్ ఇంటర్ప్రిట్ చేయడం మొదలెట్టారు. నేను 2012లో నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది అని రాయకుండా ఇప్పుడు కనుక రాసి ఉంటే, కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, ఆ లెక్క ఏంటో నెంబర్ ఆఫ్ సీట్లు అని చెప్పి దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు. దానికో లెక్క ఉందంటే దాన్ని ఆపాదించడం పర్సెప్షన్లో ఉంటుంది. సో నేను పర్సనల్ యాటిట్యూడ్ని గ్లోరిఫై చేస్తూ డైలాగ్ రాసాను తప్ప ఇంకోటి ఏంటంటే, క్లియర్ కట్గా ఇతర పార్టీలకు కానీ, ఇతర ఒక వర్గానికి కానీ, ఒక మతం కావచ్చు, ఒక కావచ్చు, వేరే వాళ్ళకి అంటే ఆయనకు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ వీ షుడ్ టేక్ అని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేసిన తప్ప మా హీరోని తగ్గిస్తాం ఎక్కడ చెప్పాలా. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అంటే, ఒక బ్రేక్ అయిన మనిషి, ఒక గాజు బ్రేక్ అయిపోతే, ఒక మనిషి బ్రేక్ అయిపోతే తగ్గిపోతాడేమో, లేకపోతే ఒక లోకి వెళ్ళిపోతాడేమో కాదు, ఇట్ విల్ బికమ్ మోర్ షార్ప్ అనేది ఒక హీరో క్యారెక్టరేషన్ నుంచి ఎలివేట్ చేసేది తప్ప మన గురించి మనం ఎంత పొగుడుకోవచ్చు కానీ వేరే వాళ్ళని కించపోవచ్చు. పర్సనల్ క్యారెక్టర్లోనూ పర్సనల్ పొలిటికల్ కెరీర్లో కూడాను పదిలే కొద్దీ పదునెక్కుద్ది అనే డైలాగు ఫస్ట్ టైము 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన నేపథ్యంలో పదునెక్కి గ్లాసు పగిలినప్పుడు ఆ పగిలిన గ్లాసు మళ్ళీ పదునెక్కి గ్లాసుగా బయటకు వచ్చింది. ఆ రిలవెన్స్ని కానీ దాన్ని కానీ నేను అట్రిబ్యూట్ చేసుకోవచ్చా? గ్లాస్ పదునెక్కుద్ది అన్నాను తప్ప అప్పుడు ఈయనకి ఇన్ని సీట్లు వస్తాయి, ఇలా వస్తుందా మనకి ఎవరికి తెలియదు కదా. సో అది ఒక్క కళ్యాణ్ గారికే కాదు, ఏ మనిషి జీవితంలో అయినా బ్రేక్ అయినప్పుడు మళ్ళీ కూడగట్టుకోవడం, ఫాల్ యూ రైజ్ అని చెప్తుంటారు కదా. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో, ఆ రకంగా వచ్చే డైలాగే తప్ప పొలిటికల్ దానికి అసలు సంబంధం లేదండి. బికాస్ యాదృచ్ఛికంగా మేము గబ్బర్ సింగ్లో గ్లాస్ పెట్టాం, మళ్ళీ ఇందులో గ్లాస్ పెట్టాం, డెఫినెట్గా కొంతమంది కనెక్ట్ అవుతారు. ఒకవేళ కనెక్ట్ అయినా తప్పులేదు, ఫ్యాన్స్కి ఎనర్జీగా ఉంటుంది తప్ప మిగతా వాళ్ళని కించపరిచే డైలాగ్ కాదు. ఏమన్నా నేను బ్రేక్ అయినా నేను స్ట్రాంగ్ అవుతా అంటే మిమ్మల్ని తక్కువ చేసినట్టు ఎక్కడ ఉంది? మీది పవన్ కళ్యాణ్ గారిది కాంబినేషన్ అనుకున్నప్పుడు ఇదివరకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఒకటి బయటకు వచ్చింది. దాని మీద కొంత వర్క్ చేశారు. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అయింది. టైటిల్ ఒకటే మారిందా, దాని తగ్గట్టు కథ కూడా ఏమైనా మారిందా? సార్ ఫస్ట్ భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ పెట్టగానే అంటే అప్పుడు అనుకుంది, నేను గబ్బర్ సింగ్లో బాగా మాస్ సినిమా చేశాను. మీ అందరూ తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్, మళ్ళీ చెప్పవసరం లేదు. ఎక్కడో ఒక అర్బన్ తాలూకు అవుట్ఫిట్స్, ఆయన వేసుకునే హుడీస్, ఆ స్టైలింగ్, ఇదంతా గబ్బర్ సింగ్లో నాకు మిస్ అయిన ఫీలింగ్. ఎక్కడెక్కడ పాటల్లో చూపించుకున్నా సరే సినిమా అంతా 80% కాకి డ్రెస్లో ఉంటారు కదా. ఈసారి అసలు పోలీస్ ఊసు లేకుండా సినిమా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో కథ అనుకున్న తర్వాత వర్క్ చేసిన తర్వాత ఏమైందంటే, ఈ కాంబినేషన్ అన్న ఇంకో గబ్బర్ సింగ్ వస్తుంది కదా, అదే అలా కదా అంటే డెఫినెట్గా అంటే సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతామా అంటే అది ఎంత పర్సెంటేజ్ చెప్పం కానీ ఇట్ ఈస్ ఎ గుడ్ వే టు టేక్ ద ఫీడ్బ్యాక్. అట్ ద సేమ్ టైం మీరు తీసుకునే పద్ధతిని బట్టి మీరు ఎంత తీవ్రంగా తీసుకుంటారో మీ ఇన్ఫ్లుయెన్స్ అంత బాగుంటుంది. మీరు దాని ఒక సమాచారంగా తీసుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది,
దాన్ని సీరియస్గా తీసుకుంటే దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అన్న భవదీయుడు అంటే ఏంటన్నా అన్నారు చాలామంది జెన్జీ కిడ్స్. అసలు టైటిలే అర్థం కాకపోతే ఎలాగా అనుకున్నా. అరే భవదీయుడు అంటే అంటే ఇప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పనా, ఏం చెప్పను ఎగ్జాక్ట్ వర్డ్ కింద రాస్తాం. భవదీయుడు అంటే చాలా ఓపికతో. కళ్యాణ్ గారు ఫస్ట్ టైటిల్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. వినయం ప్లస్ విస్ఫోటనం. భగత్ సింగ్ అంటేనే విస్ఫోటనం, భవదీయుడు అంటే చిన్న హరీష్ వినయం ప్లస్ విస్ఫోటనం కాంబినేషన్ అదిరిపోయింది అని. అసలు ఆ రెండు భలే సెట్ అయ్యాం అనుకున్నాం. సో ఎగ్జైట్ అయ్యాము. టైటిల్ అనౌన్స్ చేసాం. మేము అనౌన్స్ చేయలేదు, లీక్ చేశారు కొందరు, అది పక్కన పెట్టండి. తర్వాత వర్క్ చేసినప్పుడు జనాలు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మాస్, ఇంకొక ఐటమ్ నెంబరు, ఇంకొక డైలాగులు, విలన్తో కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఆ కాలేజ్ బెల్డర్ కథలో సరిపోవట్లా. అండ్ ఎనీవేస్ ఆయన వేరే సినిమాలు కూడా సైన్ చేశారు. సరే సార్ అయితే కొంచెం స్ట్రాంగ్ యాక్టర్ తీసుకుందాము అని ఈ చూడండి ఒక యూనివర్స్ అనేది ఒక కొత్తగా వెళ్ళాను కదా, ఒక గబ్బర్ సింగ్ యూనివర్స్ లాగా ఒక కాప్ యూనివర్స్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక క్యారెక్టర్ వచ్చినట్టు అలా ఒక థాట్ ప్రాసెస్లో తీసుకొని ఒక పవర్ఫుల్ కాప్ అయితేనే మళ్ళీ ఉంటుంది. అంటే గబ్బర్ సింగ్ అప్పుడే చాలా చెప్పాలనుకున్నాం, లెంత్ కుదించాల్సి వచ్చింది. చాలా రోజులైంది కదా మళ్ళీ చేద్దాం అన్న యాంగిల్లో అప్పుడు మళ్ళీ కాప్ క్యారెక్టర్ స్టార్ట్ చేసాం. అసలు ఓపెనింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ మీరు నీ యూజువల్ స్ట్రోక్తో స్టార్ట్ చేస్తారంటున్నా. ఏంటండి యూజువల్ స్ట్రోక్? అదే దాని గురించి అంటే అది ఫ్యాన్స్ చేస్తుంటారు, మనం కూడా చేస్తుంటాం. ఇంకా చాలా ఎక్కువ చేసాం కదా, పైగా ఇప్పుడు దానికి ఒక మీనింగ్ ఇచ్చాం. మెరగొట్టి తొడగొట్టి అని. తొడగొట్టడం కాదు సార్ అక్కడ. అంటే తెలుగు భాషలో తొడగొట్టడం అనేది డెఫినెట్గా అది పౌరుషానికి చాలా పెద్ద సంఖ్య. హీరోలు చేసినప్పుడు చాలా పాపులర్ అవుతుంది. దానికి స్పెసిఫిక్గా మేనరిజం ఉన్న హీరోలు కూడా ఉంటారు. అది కాదు ఇక్కడ విషయం. అదేంటి చాలా గట్టిగా ఉన్నాడు, ఆ విషయంలో తొడగొట్టడం ఏంటి అంటాం. తొడగొట్టడం అంటే కాన్ఫిడెంట్గా ఉండడం ఒకటి, ఛాలెంజ్ చేయడం ఒకటి. తొడగొట్టి చెప్పడం అంటారు కదా. తొడగొట్టి చెప్పడం అంటే ఛాలెంజ్ చేయడం ఒకటి. ఎస్. సో 20 ఏళ్ళుగా ఒక మేనరిజం ఉంది, ఆ మేనరిజంకి ఒక వర్బల్ ఎక్స్ప్రెషన్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు శక్తి ఇలా చెయ్యి ఇలా పెడితే చెయ్యి చూడంత రఫ్గా ఉంది, ఇలాగా ఒక్కొక్క దానికి ఒక సిగ్నేచర్ మేనరిజమ్స్కి వర్బల్ డైలాగ్ ఉంది, దీనికి లేదు. సో నేను ఇదే చెప్పాను కళ్యాణ్ గారికి, సార్ మనం ఇన్ని సంవత్సరాలుగా ఒక మేనరిజం చేస్తున్నాము, ఇప్పుడు ఇలా అనగానే ఆడియన్స్ మైండ్లో ఒక డైలాగ్ రావాలి. సో ఆ రకంగా ఉంటుంది. దానికి తగ్గ సిచ్యువేషన్ వస్తుంది, ఆ ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది సినిమాలో. విలన్తో ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్లో నేను తొడగొట్టకర్లా, నేను ఇలా అంటే చాలు, ఇది మా స్టైలు అని చెప్పడం. తొడగొట్టడం అంటే ఇక్కడ ఛాలెంజ్ చేయడం తప్ప లిటరల్గా తొడగొట్టడం అది కాదు. అదే ఇది చెప్పింది ఏంటంటే అది రియల్ లైఫ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కదా దాంట్లో, అంటే ఆ సాంగ్లో. బట్ ఈ సినిమాలో రియల్ లైఫ్తో సంబంధించిన ఏమి లేవంటున్నారు కదా. సో మరి ఈ సినిమాలో అది ఎలా ఫిట్ అవుతుంది ఆ సాంగ్ అనేది? సార్ ఏం లేదు, రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాకు కొంచెం తెక్కుంది లెక్కుంది రియల్ లైఫ్ క్యారెక్టర్ అనే చాలామంది ఫీల్ అయ్యారు. కళ్యాణ్ గారు చాలా క్రాంకీగా ఉంటారు అసలు ఎవరు కదండి. బట్ దానికి ఆయన తీసుకున్న అగ్రెషన్కి ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి ఒక లెక్క ఉంది అని చెప్పాం. లెక్క అంటే మ్యాథమెటికల్గా తెలుగు పదం అది. ఆడొక అలా చేసాడంటే ఒక లెక్క ఉంది లేరా అంటాను, అంటే అతను ఒక అనాలిసిస్ అయినా వద్దాం. సో ఎప్పటికైనా హీరో వర్షిప్ సినిమాల్లో సూపర్ స్టార్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆయన పర్సనల్ టచ్ ఉన్నప్పుడే ఆడియన్స్కి అది ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఆకాశం లాంటి వాడిని, ఉరుమొచ్చినా మెరుమొచ్చినా పిడిగొచ్చినా ఇలాగే ఉంటాను అన్నప్పుడు నా మైండ్లో ఉంది ఏంటంటే ఆ బిఫోర్ ఆయన సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసే కాబట్టి హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా బ్లాక్ బాస్టర్ వచ్చినా నేను ఎప్పుడు నా వ్యక్తిత్వం మారు, నా స్థితప్రజ్ఞత ఇలాగే ఉంటుంది అనేది నా మైండ్లో రన్ అయిన కంటెంట్. అది టెంపరీ క్లాసెస్ అక్కడే చెప్పాం. సో ఫ్యాషన్ మారుతుంది, స్టైల్ మారదు. మీకు జైలర్ తీసుకుంటే ఆయన క్లైమాక్స్లో కూడా చుట్టేశారు, పెదరాయిల్లో కూడా చుట్టేసి 25 ఏళ్ళ తర్వాత కూడా ఆయన స్టైల్ అలాగే ఉంది. సో ఒక సూపర్ స్టార్ ఇమేజ్ అటెండ్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత పర్సనల్ అలా వచ్చినప్పుడు అంటే యాజ్ అ ఫ్యాన్గా నేను సినిమా చూస్తాను, ఒక ఆడియన్గా చూస్తాను కాబట్టి అది బాగుంటుంది. సినిమాలో ఒక ఉదాత్తమైన కాప్ క్యారెక్టర్, సినిమాలో ప్రతి లైన్ ఆయన అవరోధాలు వస్తుంటాయి కాబట్టి మెత్తని మగకు మొలిచిన మొలకవు కాదు నువ్వు, బండరాళ్ళు అంటే ఇక్కడ విలన్స్, ఇలా ఎవ్రీ లైన్ సినిమాకు ఎంతో కొంత పర్సనల్ టచ్ ఇలా రెండు ఉంటుంది కాబట్టి రాసింది తప్ప కళ్యాణ్ గారిని పొగడాలనో లేకుంటే కళ్యాణ్ గారిని పొగడనో ఎజెండానో అలా కాదు కదా. అంటే ఇప్పుడు